హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా అండి? ఇది సండే రోజు వ్లాగ్. మార్నింగ్ కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి చేసుకొని తిన్నాం. తర్వాత ఇంకా బట్టలు ఆరడానికి పైకి వెళ్ళాం అన్నమాట. ఇవన్నీ కూడా హ్యాండ్ వాష్ అండి. హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు హరిగారు కొంచెం హెల్ప్ చేస్తారు బాగా. అంటే శారీస్ ఆరేయడంలో కానీ అన్నిటికీ కూడా, అంటే బరువు ఎక్కువగా ఉంటాయి కదా బట్టలు, అలా సరే అని చెప్పేసి ఇద్దరం వెళ్ళి పైకి వెళ్ళి బట్టలు ఆరడానికి వెళ్ళాము. వెళ్తే ఇంక ఇక్కడ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మొక్కలు చూపెడదామని చెప్పి ఇంక మొత్తానికి చూపించా. ఇక్కడ రోజా ఫ్లవర్ కూడా వచ్చిందని చెప్పేసి, ఇంతలోపల లవ్లీ కూడా హెడ్ బాత్ చేసేసి వచ్చేసింది. సరే అని చెప్పేసి దానిమ్మకాయలు కోసుకుంటున్నాం అన్నమాట. ఇవి ఇంకా పెద్దవైతే కానీ రెడ్గా రావండి. ఇవి చాలా చిన్నవన్నమాట, చిన్న సైజ్. బట్ ఏంటంటే దానిమ్మకాయ జ్యూస్ తాగాలనిపిస్తుంది అంటే కోసాను. ఈ 4 అయితే ఈ మొక్కలు షూట్ చేసుకొని ఇవన్నీ చేసే లోపల హరి బట్టలు ఆరేస్తారన్నమాట. ఇంకొచ్చేసాం. ఇది వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. ఈరోజు చాలా చాలా స్పెషల్ డే. సో వ్లాగ్ని కంటిన్యూగా చూడండి. టైటిల్ చూసే ఓపెన్ చేశారు కదా వీడియో, అదేంటి అని చెప్పేసి వీడియో మొత్తం చూస్తే కానీ మీకు అర్థమవుతుంది అన్నమాట. ఈరోజు పిల్లలకి లంచ్కి స్కూల్లో తినడానికి చపాతీ అండ్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. రోజు అడుగుతుంది లవ్లీ పన్నీర్ కర్రీ చెయ్యు అని. అండ్ ముందు వ్లాగ్లో చూసారు కదండి, డీమార్ట్ హాల్లో మష్రూమ్స్ అలా బేబీ కార్న్స్ అవి పెడతాను. యాక్చువల్లీ అదే పెట్టాలి వీడియో, అది ఎందుకో ఏమో అప్లోడ్ అవ్వట్లేదన్నమాట. ఐక్లౌడ్లో డౌన్లోడ్ అవ్వడానికి ఇబ్బంది ఉంది, అందుకోసం అని చెప్పేసి ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. దీని తర్వాత అది మీకు పెడతాను మళ్ళీ. ఇది చాలా స్పెషల్ వ్లాగ్ కాబట్టి ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే జస్ట్ ఆ రోజు నేను ఇన్స్టాలో ఒక స్టోరీ పెట్టి వెంటనే డిలీట్ చేశాను, రివీల్ చేయొద్దనేసరికి. అది చూసేసిన వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, ఎప్పుడు వస్తుంది మీ స్పెషల్ వీడియో ఎప్పుడు వస్తుంది, మీరు వ్లాగ్ చేసి ఉంటారు కదా, దాంతోపాటు ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. చేస్తాను మొత్తానికి అన్నీ కూడా క్లియర్గా. మీకు చెప్పకుండా అయితే ఏం చెయ్యనండి. అది బాధ అయినా కష్టమైనా చాలా సంవత్సరాల నుంచి మీతో షేర్ చేయడం అలవాటు అయిపోయింది. ఇంక ఇక్కడ చూసారు కదా పన్నీర్ కర్రీ ఎమ్మీగా భలే కుదిరింది. ఒక్కొక్కసారి హడావిడిగా చేసినప్పుడు కర్రీస్ చాలా బాగా కుదురుతాయి, ఒకసారి ఇంట్రెస్ట్గా చేసినప్పుడు అంత టేస్ట్ ఉండవు కదా. ఇలా నాకు కూడా చాలామంది రిలేటెడ్ అవుతారు అనుకుంటున్నా. చపాతీ కాల్చుకునే లోపల ఇంకా కెమెరా తిప్పేలోపు కొంచెం మాడింది కింద. సరే అని చెప్పి ఇంట్లో కూడా తింటానన్నారు. సరే అని చెప్పేసి చెరొక చపాతీ వేసి ఇచ్చాను. పన్నీర్ కర్రీ వాళ్ళకి బాగా ఇష్టం అన్నమాట. పన్నీర్ కానీ బేబీ కార్న్ కానీ మష్రూమ్ కానీ ఇలా అప్పుడప్పుడు తింటూ ఉంటాం అవి. ఏంటో ఈ మధ్య సరిగా వ్లాగ్స్ చేయలేదు అంతే, కానీ మా రొటీన్ అయితే అలానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగుండడం లేదండి, అందుకోసం అని చెప్పి. ఇప్పుడైతే అంత బాగుంది. అండ్ మీ ప్రేయర్, అలాగే మీ బ్లెస్సింగ్స్, అలాగే మీ విషెస్ చాలామందివి నా మీద ఉంటాయి ఎప్పటికీ, నాకు తెలుసు. థ్యాంక్ యూ. ఇక్కడైతే రాగా ప్యాక్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే పీల్ ఆఫ్ మాస్క్ లాగా అన్నమాట. ఈరోజు హరి నా కోసం ఇంట్లో లీవ్ పెట్టి ఉన్నారు, నన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్ళడానికి. నేను ఒక్కదాన్నే వెళ్ళలేండి, నాకు భయం చాలా. నేను ఎక్కడికి ట్రావెల్ చేయను, చాలామందికి తెలిసే ఉంటుంది, మేమిద్దరం జంట పక్షుల్లో ఉంటాం. ఫేస్ ప్యాక్ వేసుకున్నాను, అలాగే హ్యాండ్స్ కూడా వేసాను. ఇదేంటంటే ట్యాన్ రిమూవ్ చేస్తుంది వెంటనే, అందుకని. సో అమూల్య కట్టుకున్న సారీ చూసారా, బాగుంది కదా. నా దగ్గరదే. నీ దగ్గరదే అంటే అమూల్య కలెక్షన్ దే. ఓకే ఓకే. ఒక స్పెషల్ డే కోసం రెడీ అయ్యా. బాగుందా? బాగుంది. అంతా రెడీ అయ్యాక చూపిస్తా. సారీ అయితే బాగుంది, నైస్. అంతా రెడీ అయ్యాక చూస్తే అప్పుడు అర్థం అవుతుంది. చాలా చాలా సింపుల్ మేకప్ వేసుకుంటున్నా చాలా మంత్స్ తర్వాత. ఫైనల్లీ ఇలా రెడీ అయిపోయాను. బాగున్నానా? సింపుల్గా బాగుందా ఓవరాల్ లుక్? లేట్ అయింది. హలో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను అండ్ స్టార్ట్ అయిపోయాను కూడా. మేము ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చెప్పేసి మీకు చెప్పకుండా ఎలా చెప్పండి. ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నాను, ఫస్ట్ టైం స్టూడియోకి వెళ్తున్నాను అన్నమాట. ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చేశారు కానీ, మన ఇంటికి వచ్చి చేశారు కానీ
ఫస్ట్ టైం నేను ఒక స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వడం. ఒక 1 వీక్ నుంచి ఆలోచిస్తూనే ఉన్నా ఏమేం క్వశ్చన్లు అడుగుతారు. ఏం తెలీదు, రమ్మన్నారు వెళ్తున్నా అంతే. ఇంకా ఏమో ఏమేం క్వశ్చన్లు అడుగుతారో ఏంటో ఇవేవి కూడా తెలియవు. గెస్ చేయండి చూద్దాం. ఎల్లు పర్లేదండి, ఎల్లు ఎవ్వరు లేదు. వాయిస్ అయితే కొంచెం ఇంకా అలానే ఉంది, కానీ కొంచెం బెటర్ అయింది కదా. సరే అని చెప్పేసి సరిగాడికి మొదలైంది. వెళ్తున్నాం, 1 అవర్ పడుతుంది వెళ్ళడానికి. ఈలోపు మీరు గెస్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పి చూద్దాం. అంటే ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుచుంటారు అని చూద్దాం. అంటే ఎంతమంది గెస్ చేస్తారా లేదని. నిజం చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి లైఫ్లో. అలాగే ఎవరో నా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, నా సబ్స్క్రైబర్స్ ఎవరో, వాళ్ళకి మెసేజ్ చేసి మరీ నన్ను ఇంటర్వ్యూ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారంట. సో మీరు మెసేజ్ చేయడం వల్లనే నన్ను ఇంటర్వ్యూకి పిలిచారు. థ్యాంక్ యూ ఎవరో నా కోసం కామెంట్ చేసిన వాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా అయితే రెడీ అయిపోయాను. ఈ శారీ అయితే అమూల్య కలెక్షన్లోదే. చాలా ఆర్డర్స్ వచ్చాయి. నేను చెప్పాను కదా నేను కూడా ఫస్ట్ స్టిచ్ చేసుకుంటున్నాను అని. నాకు ఎందుకో కొంచెం బ్లాక్ అండ్ వైట్ ఈ మధ్య బాగా నచ్చుతున్నాయి. ఇలా కట్టుకుందాం సింపుల్ గా శారీ అని చెప్పి ఇంకా ఈ శారీ ఇలా డిజైన్ చేయించుకున్నాను అన్నమాట. చిన్న బుట్ట హ్యాండ్స్ పెట్టించి. రండి వెళ్ళిపోదాం. బాగున్నానా? బాగున్నానండి. ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ కూర్చున్నాం అన్నమాట స్టూడియోలో. ముందు ఇంటరాక్షన్ ఉంటుంది కదా, అందుకని నిజం చెప్పాలంటే ఏం అడుగుతారో కూడా తెలియదండి. నో ఐడియా అన్నమాట. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగితే ఆ ఫీల్ ఉంటుందని చెప్పేసి ఏం చెప్పలేదు వాళ్ళు కూడా. ఇంటర్వ్యూ బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఇంటర్వ్యూ బాగా వచ్చింది. ఇంటికి వచ్చి చేశారు నార్మల్ గా పెట్టి. ఇది ఫస్ట్ టైం ఆయనకి మంచి మూమెంట్ ఇది. మిరాకిల్ జరిగింది ఆయనకి. స్టూడియోకి రావడం, ఇంటర్వ్యూ కోసం మీరు పిలిచారు. ఓకే, కపుల్స్ రావడం, అందులో మళ్ళీ వ్లాగ్ కూడా చేసుకోమని చెప్పారు సుధీర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు కొంచెం భయం, అందులో మొహమాటం అన్నమాట ఎక్కడైనా షూట్ చేయడానికి. అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టే పని ఏది చెయ్యొద్దు అనుకుంటా. అందుకే చాలామంది మా రిలేటివ్స్ని కానీ లేకపోతే మా ఇంటికి ఎవరన్నా వచ్చినా కూడా వీడియోస్ అనేది తీయను. వాళ్ళు ఇష్టపడితే కెమెరాని రావడానికి అప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట నాకు కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాపీగా ఇంటర్వ్యూ అయితే ముగిసిపోయింది. చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యారు సుధీర్ గారు అండ్ మంచిగా కూడా మాట్లాడారు. వ్లాగ్ కూడా చేసుకోమన్నారు హ్యాపీగా. లాస్ట్ మినిట్లో ఇంకా హరిగారిని కూడా ఇంటర్వ్యూలో పెట్టేశారన్నమాట. పోనీ నాకు చాలా హ్యాపీ. కపుల్ ఒక్క నిమిషం సీట్ బెల్ట్ పెట్టి. సో సింగిల్ అని చెప్పి సింగిల్ అని మొత్తానికి కపుల్గా ఇంటర్వ్యూ చేసాం. చాలా హ్యాపీ అనిపించింది లాస్ట్ మినిట్ అయినా కూడా. హరి నీకెలా అనిపించింది? చాలా హ్యాపీ అండి. కరెక్ట్గా 12:46 అయింది. సో లంచ్ చేద్దాం ఎక్కడైనా. నిజం చెప్పాలంటే ఈరోజు నాకు కొంచెం పన్ను నొప్పి. ఈ లాస్ట్ పన్ను వస్తుంది. సో దానివల్ల ఎక్కువ నొప్పి.
అప్పుడు వెళ్ళేటప్పుడేమో ప్రశాంతంగా వెళ్తాం. ఇక్కడికి వచ్చేసరికి అడ్రస్ అసలు సరిగ్గా చూపెట్టలేదు గూగుల్ తల్లి. తిరిగి తిరిగి చచ్చాము. ఎక్కడెక్కడో గల్లీలు, గుంట్లు, గుతకలన్నీ తిప్పింది. పార్కులో తీసుకెళ్లి ఆపేసింది. మొత్తానికి వచ్చాం. ఇప్పుడే అయిపోయింది. ఇంకా మన ఇంటర్వ్యూ రావడానికి టైం పడుతుంది. నేను చెప్తాను మీకు కంపల్సరీ ఎప్పుడు వస్తుంది అని. స్టార్టింగ్ రూట్ గైడెన్స్ వాళ్ళు ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు అనేది నేను చెప్తాను కంపల్సరీ మీకు. పన్ను నొప్పి హరి. అక్కడే డెంటల్ ఉంది, వెళ్ళేసి వచ్చి ఉండాల్సిందేమో. చూసారు కదండి దేంట్లో ఇంటర్వ్యూ ఏంటని. సో మొత్తానికి మేము వచ్చింది ఆదాన్ అన్నమాట. సో మీరు కూడా సుధీర్ గారి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అలాగే 500 meters turn left. వాళ్ళ ఛానల్ కూడా చూడండి. నాకులాగా చాలా మందిని ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాల్సింది ఎవరికంటే, ఎవరైతే ఒక 6 మెంబర్స్ ఏమో మెసేజెస్ చేశారంట లింక్ పంపించి అమూల్య గారిని చెయ్యండి అని. సో అలా నేను తనకు తెలిసి తను నాకు మెసేజ్ చేశారన్నమాట. థ్యాంక్ యూ. ఎవరో ఆ 6 మెంబర్స్ నిజంగా థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా అంటే మీ వల్లే ఇది. మీరు చెప్పకపోతే తనకు నేను తెలియకపోవచ్చేమో మేబీ. మీరు చెప్పారు కాబట్టే తను ఇంటర్వ్యూకి పిలిచారు. థ్యాంక్ యూ. నిజం చెప్పాలంటే ఇప్పుడు వీడియోలో కూడా అదే చెప్తా నేను. ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఏదో అంటారు చూడండి, ఒక్క క్షణం హ్యాపీ మూమెంట్ని ఇలా పోగొట్టేస్తుంది ఏదైనా బాధ అని. ఎగ్జాంపుల్కి ఈరోజు నేను ఇది ఫేస్ చేశాను. చాలా హ్యాపీగా ఉన్నా నిజం చెప్పాలంటే. ఫస్ట్ టైం లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ అయ్యడం, అది కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల. సో ఇంతలోప టీతేక్ వచ్చేసిందండి. అది నేను టీతేక్ అనుకున్నా, డెంటిస్ట్కి వెళ్ళాకని నాకు తెలియలేదు. ఇప్పటిదాకా మంచుకున్నానా, పన్ను మళ్ళీ నొప్పి మొదలెట్టిందండి. ఇదంతా నొప్పి, అవి కూడా నొప్పి, ఇదంతా నొప్పి. హరి చూడు తిప్పుకొని వెళ్ళిపోదాం. తీసుకుపోతాను, హాస్పిటల్ తీసుకెళ్తాను. నైట్ నుంచే కొంచెం పెయిన్ ఉంది. అయ్యి నొప్పేస్తుంది ఎందుకు. అర్జెంటుగా ఎక్కడన్నా డెంటల్ దగ్గర ఆపవా. ఈ టైంకి ఉంటారా అసలు ఎవరైనా వన్కి? లంచ్ కూడా చేయలేదండి. ఎక్కడ డెంటిస్ట్ కనిపిస్తే, అంటే డెంటల్ హాస్పిటల్ ఎక్కడ కనపడితే దానికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా దారిలో వస్తుండగా ఇది కనిపించింది. సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగి అపాయింట్మెంట్ తీసుకున్నాను. లక్కీగా డాక్టర్ కూడా ఉన్నారు. మొత్తానికి ఇది పన్ను నొప్పి కాదంటండి, కోల్డ్ ఎక్కువైపోయి ఇక్కడ అయిపోయిందంట. ఏందో ఏం వైరస్ సోకిందో లేకపోతే ఏం జలుబు చేసిందో కానీ 15 days నరకం. ఇదంతా బాగా నొప్పి వస్తుంది అసలు.
డాక్టర్ అన్నారు ఇది సైనస్ ప్రాబ్లమ్, ఇది టీతే కాదు, మీకు అసలు టీత్ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే క్యావిటీస్ ఉండవండి నాకు ఏ పన్నుకు కూడా. సో అన్నీ కూడా బాగున్నాయండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పి స్కానింగ్ అయితే చేసి చూపించారన్నమాట. ఇక్కడ మొత్తం అంతా ముకస్ అంతా బ్లాక్ అయ్యిందని. వెంటనే ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. ఒక టాబ్లెట్ అయితే ఇచ్చారు నొప్పి తగ్గడానికి. అది వేసుకునేసరికి కొంచెం రిలీఫ్ అనిపించింది. ఇంక ఇంటికి వచ్చి బిర్యానీ తిన్నాం. ఏమనుకున్నారా, ఇది బెడ్షీట్ కాదు, ఇది అమూల్య. చూడండి అమూల్య స్టఫ్ ఇది. హలో గెటప్ వీడియో తీస్తాను. ఆవిరి ఎందుకో సరిగా రావట్లే, రాత్రి కూడా రాలే, ఇప్పుడు కూడా రాలే. నువ్వు పెట్టుకుంటే బాగా వస్తుంది అనుకుంటా. మెల్లమెల్లగా అట్లా అన్ని పనులు నాకు అప్పచెప్పేస్తారు. నువ్వేగా చెప్పింది, ఇప్పుడు రాత్రి నేనే పెట్టాను, ఇప్పుడు నేనే పెట్టా. రాత్రి రాలేదు, ఇప్పుడు రాలేదంటే దాని ఇంటెన్షన్ అదే కదా. నిజం చెప్తున్నా చూడు, రావట్లే ఆవిరి. చూడు నేను బాగా మసిలాయి మళ్ళీ నీళ్ళు నేను పెడితే అసలు మొన్న చూసావుగా ఇలా 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 అలా కారే. ఇప్పుడు మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది నిజం చెప్పాలంటే. కానీ ప్యాకింగ్ ఉన్నాయి, అవి అన్నీ ప్యాక్ చేసేసి వాళ్ళకి ట్రాకింగ్ ఇచ్చేస్తే నా రెస్పాన్సిబిలిటీ తీరిపోతుంది. మనకు బాగుంది బాగాలేదని తెలీదుగా వాళ్ళకి. అమ్మా లేదు, ప్యాక్ చేసేస్తే ఓపిక తెచ్చుకొని చేసేస్తే ఒక పని అయిపోతుంది. అప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు, లేదంటే పడుకున్నా నిద్ర పట్టదు నాకు సరిగా. వాళ్ళకి 800 పంపించావా? 800 కొరియర్గా పంపలే, పంపు. కొరియర్ ఛార్జీలు చాలా ఎక్కువైపోతున్నాయి. ఫ్రెష్గా ఉన్నా. స్టీమ్ పట్టించుకుంటే అలానే అనిపిస్తాం. బొట్టు పోయింది. ఇప్పుడేనా? వేర్ ఈజ్ మై బొట్టు బిల్లా? ఎస్ హియర్. లేపు చాలే. చూసారా ఎలా చెప్తుందో? అలా చీదినా కూడా రావట్లేదండి, చీమిడి రావట్లా. అందుకే కదా ఇక్కడ బ్లాక్ అయిపోయి నొప్పి వస్తుంది. సొట్ట అంటే సొట్ట ఐ మీన్ బుగ్గ సొట్ట. ఇలా డాక్టరు సొట్ట అంటే అన్నారు, అందుకని కామెంట్ చేస్తున్నారు. ఏదోలా హెర్ గారు మీ అంత కాకు. ఏం చేద్దాం. సొట్ట అంటే ఇగో ఈయనకుందే అది అని చెప్దాం అనుకున్నా. కాముకుంటే ఇంక చాలు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.